జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. కొడుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బెయిల్ రాకపోవడంతో మతి భ్రమించిన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి అద్దె మైకులు ముందు పెట్టుకుని కొడుకు చేసిన చెత్త పనుల గురించి మాట్లాడకుండా, క్షమించమని కోరకుండా గూగుల్ అంటాడు, డీజిల్ అంటాడు, పెట్రోల్ అంటాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల మీద, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అనే నికృష్టుడు చేసిన పనుల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులు కూడా. సహజంగా కొడుకులు తప్పుడు పనులు చేస్తే తండ్రి అనే స్థానంలో ఉన్నవాడు 4 పీకి మంచి బుద్ధులు చెప్పి సన్మార్గులు పెట్టక ప్రయత్నిస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని దండించకపోగా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న అభివృద్ధి మీద పడి ఏడుస్తున్నాడు. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి పేణంలోంచి పొయ్యిలో పడ్డ పరిస్థితికి వచ్చింది. కుర్తిలో పడి ఇరుగులా తయారైందంటారా? చాలా అంటే అసలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అన్నా కూడా ఒళ్ళంతా కాల్చుకుంది ఈ తండ్రి కొడుకులు. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. మీరు అన్నారు కూడా, చాలా దుశ్చర్యలు. తర్వాత సోషల్ మీడియాలో దుర్మార్గమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం ద్వారా చిన్న అతనే అప్రదిష్ట పాలైపోయాడు. తర్వాత ఇటువంటి పనులు చేసినా కూడా 30 ఏళ్ల పాటు శ్రీరామ రక్షలాగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి మన జీవితకాలాలు వెళ్ళిపోతాయని వాళ్ళు అనుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా తయారైందంటే, అసలు ఆయన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం నా వల్ల అవ్వదు, పదే పదే పార్టీకి ఎదురు దెబ్బలు తగిలినాయి. తర్వాత వచ్చిన అవకాశాలను కూడా జార విడుచుకున్నాడు. ఇప్పుడు మొన్న మావీగన్ తర్వాత అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇక మన పార్టీకి కానీ నా వ్యక్తిగత పరపతి కానీ పెరిగే అవకాశం లేదు, నేను ఇక ఏదన్నా విదేశాల్లో రక్షణ పొందటం బెటర్ అనే పరిస్థితికి వచ్చాడనేది కూడా చాలా అత్యంత విశ్వసనీయ వర్గాలు, ఆయనకి దగ్గరగా ఉండే వర్గాలకే అనుమానం వచ్చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి తిరిగి వస్తాడు, పార్టీని పునరుద్ధరిస్తాడు, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పోటీ కూడా చేస్తాడన్న ఆశ ఎవరికి లేదు. ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు అన్నారు, అతను ఎప్పుడైతే తను కనుక విఘ్నుడయ్యి గతంలో ఉన్న జర్నలిస్టిక్ అనుభవం, నాకు సహచరుడు ఆయన, మేమంతా 79లో ఈనాళ్ళు చేరాం. ఎప్పుడైనా మనం అగ్నిగుండంలో పడవచ్చు కానీ బిడ్డలు పడకూడదండి. అది ఎవరైనా, ఏ తండ్రి అయినా తను పడ్డా బిడ్డలను పడినవాడు. సార్, తండ్రి ఎంత దరిద్రుడైనా, ఎంత వెధవైనా కొడుకు బాగుండాలి, మంచి మార్గం ఉండాలి కోరుకుంటారు కదా. మరి ఈ తండ్రులు ఏంటంటే సన్నాసులు ఇట్ట కోరుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి కొలువు ఎలాంటిదో నీకు తెలుసు, ఎలాంటి ఊడిగం చేసావో నీకు తెలుసు. అక్కడ అంతకన్నా ముందు ఊడిగం చేసిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన మనస్తత్వం ఉందో చెప్పాడు. తల్లి చెల్లి కూడా చెప్పారు. సొంత బాబాయ్ కూతురుని ఏ విధమైనటువంటి దుర్మార్గం చేశాడో నీకు తెలుసు. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎలాంటి తప్పుడు సమాచారం పత్రికలకి చెప్పాలో, పోలీసులకి చెప్పాలో నీకు దిశానిర్దేశం చేశాడు. అలాంటప్పుడు నీ బిడ్డ ఆ కొలువులోకి తీసుకెళ్ళి పెట్టావంటే, అంతకుముందు అది విజయసాయి రెడ్డి నడిపిందే, అంతా దుర్మార్గం అని తెలుసు. అటువంటి దాంట్లో నీ కొడుకుని పెడుతున్నప్పుడు నువ్వు వారించి, నువ్వు ఇక్కడ వద్దురా బాబు, నువ్వు ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళి నీ ఉద్యోగం నువ్వు హాయిగా చేసుకొని, నేను నీకు కావాల్సినంత ఇక్కడ సంపాదించేశాను, ఈ రక్తపు కూడు మనకు వద్దు అని అయినా చెప్పాలి. ఇద్దరం కలిసి రక్తపు కూడు తిందామని ఏ తండ్రి అయినా పళ్ళెంలోకి పిలుస్తాడా? పొరపాటును కూడా చెప్పడు. రక్తపు కూడు తినడానికి పిలుస్తాడండి? ఇప్పుడు చేసిన తప్పుకి ఇవాళ వాళ్ళకి తెలుస్తుంది ఎంత తప్పు జరిగింది, మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని. దాన్ని రింగలో పడి, అదే కనుక తెలుగుగలాడైతే మేము చేసిన తప్పులకి క్షమాపణ చెబుతున్నాము, మేము పార్టీకి రామ్ అని విజయసాయి రెడ్డి లాగా వెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డి కన్నా నువ్వు గొప్పాడుగా? విజయసాయి రెడ్డి ఆయన అన్ని ఆర్థిక నేరాల్లో 2వ వ్యక్తిగా ఉన్నాడు. అసలు ఈ అక్రమ సంపాదనని ఒక అక్రమ సామ్రాజ్యంగా నిర్మించడంలో గెడబొంగులు అందించాడు, తాటాకులు అందించాడు కుటీరం కట్టడానికి. అలాంటి వ్యక్తే కాదని వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం అయింది. అప్పుడు కూడా జ్ఞానోదయం అయిన తర్వాత అహమాటం వస్తుంది చెప్పడానికి. ఇప్పుడు డీజిల్ అయితే తేలైనాడు, గూగుల్ అయితే తెస్తాడంటే డీజిల్కి గూగుల్కి ఏం పోలికనైనా? డీజిల్ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ దొంగల మూట, ఈ దరిద్రపు మూట సృష్టించిన కృత్రిమ కొరట. అది ఇప్పుడు అదే కొరతే. ఇప్పుడు విదేశాల నుంచి రావటం మొదలు, మొన్న ఈ మధ్య కూడా ఆర్మోస్ ద్వారా వస్తున్న కొన్ని షిప్పులు భారతదేశం తిరిగి వెళ్ళి అనేక విదేశాలవి కూడా బాంబింగ్లు జరుగుతుంటే సేఫ్టీగా తిరిగి వెళ్ళిపోయిన మాట కరెక్టు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అంతో డీజిల్, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా మీద ప్రభావం చూపిన మాట చూపింది. ప్రపంచం అంతా ఇబ్బందులు పడతా ఉంది. ప్రపంచం అంతా చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ హైదరాబాద్లో
40% బంకులు మూతబడి ఉన్నాయి. క్యాపిటల్ ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా గంటల పెట్రోల్ బంకులో వెయిట్ వెయిట్ చేస్తున్న చేస్తున్నారు. పరిస్థితి అండి. అయితే అది డీజిల్ తేలేని వాళ్ళు అది తెస్తారా అంటే, మరి మీరు 5 సంవత్సరాల్లో గూగుల్ మీరెందుకు తేలేకపోయారు? గూగుల్ అప్పుడేమన్నా రానుందా? మీ సుందర ముఖారవిందం వాళ్ళకి నచ్చలా. మీ ప్రవర్తన నచ్చలేదు. మీ దగ్గర పారదర్శక లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు. తర్వాత పరిశ్రమల పట్ల మీకు సానుభూతి లేదు, ఆహ్వానించాలి, ఆదరించాలనే మనసు లేదు. ఇంకా పైగా వాళ్ళు అడిగిన పర్సంటేజ్లు ఇవ్వలేక పారిపోయిన కంపెనీలన్నీ. తర్వాత వాళ్ళకి భూములు ఇస్తే వాటి మీద కోర్టుకు వెళ్తే కోర్టులు కూడా చెప్పినాయి, అలాంటి పెద్ద సంస్థలు రాకపోతే రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, ఎలా ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి ఇవ్వాలని చెప్పింది. అమర్రాజా బ్యాటరీని మేమే తవిలేసామని చెప్పారు. అదే క్షణంలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించి రెడ్ కార్పెట్ ఎర్ర తివాసితో ఆహ్వానించింది. 20,000 ఉద్యోగాలు ఇక్కడ సృష్టించగలిగారు. కాబట్టి అతను మాట్లాడేది డీజిల్ తేలేదు అంటే, డీజిల్ ఇంకోటి అన్నాడు, పౌర సరఫరాల కమిషనరు అమరావతిలో నిర్మాణాల కోసం 25 కిలోలీటర్ల డీజిల్ కావాల్సి వస్తుంది కాబట్టి మీరు అందుబాటులో ఉంచుకోమని బంకులకు రాశాడని. ఈ అమరావతి స్పీడ్ ఎలా పెరిగిందో ఆ రిక్వైర్మెంటే చెబుతుంది, డీజిల్ రిక్వైర్మెంట్. సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు స్పష్టంగా. ఇప్పుడు అంత అంటే వాళ్ళు ఎందుకు రాశారు, ఎవరికి పోషియద్దని కాదు, అంత ఫ్లో మీరు మెయింటైన్ చేసుకోండి విజయవాడ గుంటూరు. ఆ రిక్వైర్మెంట్ మాకు ఉందని చెప్పి స్పష్టం చేశారు వాళ్ళు. వాళ్ళకి అడ్వాన్స్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు, మీరు రెగ్యులర్ సరఫరాలు చేసుకుంటూనే ఇంకా అడిషనల్ డిమాండ్ ఇంత ఉంది కాబట్టి మీరు వాటిని దృష్టిలో పెట్టుకుని బంక్స్లో మీరు ఆర్డర్స్ పెట్టుకోమని చెప్పారు ట్యాంకర్స్ని. అది అమరావతిలో వర్క్స్ ఎంత స్పీడ్ అందుకున్నాయి అనేది అర్థమవుతుంది. మీ టైంలో 1 లీటర్ డీజిల్ కూడా అవసరం పడలా, ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఎక్కువలో కూడా ఎక్కువ జరుగుతుంది. ఇదే టైంలో హార్వెస్టింగ్ వాళ్ళ డిమాండ్, హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఎక్కువ డిమాండ్స్తో పాటు ఈ క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఆయన ఎందుకు చెప్పాడు అంటే, అది ముందు జాగ్రత్తగా చెప్పారు, ఒత్తిడి పెరగొద్దు మీకు అనేది. అంతే తప్ప ఇతరులకు పోయకుండా డీజిల్ పంపులు ఆపేసి మాకు పంపమని చెప్పటం లేదు వాళ్ళు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఈ 20 నెలల నుంచే మేము ఎందుకు భరించుతున్నామని అంటున్నారు కదా. వాళ్ళు నిన్న పండగ వాతావరణం లాగా వైజాగ్లో ఎట్లా జరిగింది, కన్నుల పండుగగా జరిగింది. అందరూ, అది వైజాగ్ కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పండగ ప్రతి ప్రాంతంలోనూ జరుగుతుంది. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, అన్ని ప్రాంతాల్లోనూ సమానమైన. వీళ్ళు 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఒక ఇటుకు కూడా పెట్టలేకపోయారు, 1 ఇంచు జాగా కొనలేకపోయారు. కానీ ఇవాళ వాళ్ళు రాజధాని అమరావతి అయినా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల్లోనూ సమాంతరంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు, విదేశాలు పారిపోయి దాక్కోవట్లేదు కదా, ప్యాలెస్ల్లో పడుకోవట్లేదు. ఏ రోజు కార్యక్రమం ఆ రోజు, ఏ రోజు ప్రజల్లో లేడు చంద్రబాబు నాయుడు గారు 20 నెలల్లో. ఏ రోజున ఒక్కరోజు లేని రోజు ఉందా? కాబట్టి ఆ తర్వాత ఒకవేళ కనుక ప్రజల్లోకి వెళ్ళలేని కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా అధికారులతో సమీక్ష కానీ, లేకపోతే వివిధ పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమం రోజు జరుగుతూనే ఉంది. తర్వాత గతంలో సకల శాఖ మంత్రిగా ఈయన కనపడటమే కానీ ఇతర మంత్రులు కనపడేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ ఏ శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో ఆయా శాఖలకు సంబంధించిన ఇతర జిల్లాల్లో జరుగుతున్నా కూడా అందరూ కనపడుతున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా తను నియంత్రించుకుంటున్నాడు. ఎందుకంటే పరిగెత్తే గుర్రాలు ఉండగా ఆయన ఎందుకు పరిగెత్తాలి ఇప్పుడు? అందరూ లోకేష్ తన కార్యక్రమాలు తను చేసుకున్నాడు. నిజానికి నిన్న వచ్చిన గూగుల్ 2019లోనే లోకేష్ గారు నిన్న బహిరంగ సభలో చెప్పాడు, అప్పుడే జరగాల్సింది ఇది, అప్పుడు మాకు ప్రతికూలంగా వచ్చి ఫలితం మేము ఆగిపోయాము, తర్వాత మళ్ళీ ఈ వాళ్ళని కన్విన్స్ తీసుకురావడానికి వాళ్ళ ఈ శంకుస్థాపనకి ఇంతకాలం పట్టిందంటే కొద్దిగా వ్యవధి వాళ్ళని మేము కన్విన్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మా తరపున నిలబడింది. ఆయన మెచ్చుకున్నాడు కదా కేంద్ర ఐటీ శాఖ మంత్రిని కూడా, ఆయన వల్లే ఇది సాధ్యం అయిందని కూడా అశ్విని వైష్ణవ్ ఎంత అభినందించాడు. అశ్విని వైష్ణవ్ ఇంకోటి చెప్పాడు, అసలు యాక్చువల్గా ఇవాళ గూగుల్ ఇక్కడ పెట్టడం వలన 5 ఖండాలతో కూడా డైరెక్ట్ కేబుల్ కనెక్షన్స్ కూడా దొరుకుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచంలోనే ఒక ఐటీ ఇండస్ట్రీలోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డైరెక్ట్గా వినియోగించుకోవటానికి ఆ సంస్థలే ఇక్కడికి వచ్చేసినాయి. దీని మూలాన అన్ని రంగాలు, ఫలానా రంగానికి ఏ సూట్ కాదనేది కాదు, అన్నిటికీ అవసరమే. ఇప్పుడు మంచినీళ్ళు ఎలాంటిదో అలాంటిది అది, అందరూ ప్రతి మనిషికి కావాలి, ఉన్నాడికి లేనాడికి కూడా. అటువంటి అత్యవసరమైనటువంటి ప్రపంచంలో అంత డిమాండ్ కలిగిన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి వచ్చిందని కూడా ఆయన మెచ్చుకున్నాడు. తర్వాత దేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి సూచికగా నిలబడిందని. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాధ ఏంటంటే,
మొన్న అతన్ని అరెస్ట్ చేశారు కదండి, పూడి శ్రీహరి. ఆ పూడి శ్రీహరి కూడా ఇలాంటి సోషల్ మీడియా పోస్టింగ్ల మీద అరెస్ట్ అయ్యాడు కాబట్టి తర్వాత మొన్న సుప్రీంకోర్టులోనూ రాలేదు బెయిల్, మీరు ముందే చెప్పారు. తర్వాత మొన్న హైకోర్టులో కూడా ఇతని మీద ఇచ్చిన లుకౌట్ నోటీస్ని రద్దు చేయమన్నందుకే కదా మళ్ళీ ఇది పునర్విచారణ కెలుక్కున్నట్టు అయింది. కాబట్టి అసలు సమయంలో తను జాగ్రత్త నిర్ణయం తీసుకోకపోవటం వలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఏమి లేడిక, ఉంటాడన్న ఆశ కూడా లేదు. చేసిన తప్పులు ఎవరైనా, పూడి శ్రీహరి అయినా, భార్గవ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా అనిపించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసులు దాదాపు 12 ఏళ్ల నుంచి ఈడీ సిబిఐ కేసులనే వాయిదా వేసుకెళ్ళగలిగాడు, కానీ వీళ్ళందరికీ వచ్చేడుగా సహాయం. కాబట్టి ఎవడు చేసిన పాపం ఆడి వెనకాలే వస్తుందనేది దీని సారాంశం. బర్రె చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా, అది కూడా చేలోనే మేస్తుందా అంటూ విశ్లేషించిన సజ్జల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.